మొత్తానికైతే అక్షయ్‌ని ఒప్పించి అవని అయితే ఇంటికైతే తీసుకొని వస్తదనమాట. అయితే అక్షయ్, అవని అలా కలిసి రావడం చూసి స్వరాజ్యం, దయాకర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అక్షయ్ చేతిని తన భుజం మీద వేసుకొని అవని అయితే గడప వరకు తీసుకొని వస్తదనమాట. ఇక ప్రణతిని చూసి, ప్రణతి వెళ్ళి మీ అన్నయ్యకి దిష్టి తీయడానికి నీళ్ళు తీసుకురా అని చెప్పేసి చెప్తుంది. ఇక అక్షయ్ అయితే అలాంటివేం వద్దు అని చెప్పేసి అంటాడనమాట. మనమేం కొత్తగా కాపురానికి ఇంటికి వస్తున్నామనో, మొగుడు పెళ్ళాల్లా ఇంటికి వస్తున్నామనో దిష్టి తీయమని చెప్పలేదండి. మీకు బాలేదు కదా, మంచి జరుగుతుందని అలా చేయమన్నా అని చెప్పేసి అవని అయితే చెప్తుందనమాట. ఇక పక్కనే ఉన్న భానుమతి కూడా దిష్టి తీయాల్సిందే అని చెప్పేసి అంటది. ఇక సరే అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఇక స్వరాజ్యం అక్షయ్కి దిష్టి తీసి లోపలికైతే రమ్మంటదనమాట. మీ ఇద్దరిని ఇలా కలిసి చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అక్షయ్ అని చెప్పేసి స్వరాజ్యం, దయాకర్ అయితే చెప్తారు. ఇక అలాగనే ప్రణతి, భరత్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి వీళ్ళతో ఇలా చెప్పమని చెప్పావా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. నేను చెప్పలేదండి, అది వాళ్ళ అభిప్రాయం అని చెప్పేసి అవని అయితే చెప్తుంది. ఇక వాళ్ళ మాటలకి అక్షయ్ అయితే ఇబ్బంది పట్టని చూసి అవని అయితే పిన్ని, బాబాయ్ మీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి అంటదనమాట. ఏంటమ్మా, అక్షయ్ ఇక్కడే ఉంటాడు అంతే కదా, మాకు సంతోషమే అని చెప్పేసి దయాకర్ అయితే అంటాడు. అది కాదు బాబాయ్, ఆయన నా భర్తగా ఇక్కడికి రాలేదు, ఆరోగ్యం బాగాలేదు కదా, కొద్ది రోజులు ఇంటి భోజనం తిని రెస్ట్ తీసుకోవడానికి ఒక పేయింగ్ గెస్ట్గా మాత్రమే వచ్చారని చెప్పేసి అవని అయితే చెప్తుందనమాట. ఇక ఆ మాట వినగానే స్వరాజ్యం అక్కడ ఉన్న వాళ్ళంతా ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ని అయితే గదిలోకి తీసుకుని వెళ్తుంది అనమాట అవని. ఇక భానుమతి అయితే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక ప్రణతి ఇచ్చిన కాఫీ తాగుతూ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. మా ఆయన చెప్పినట్లే నేను ఇంటికి వచ్చేసాను కనుక ఈరోజు రాత్రి మా ఆయన నాకు వస్తే ఇక్కడికి వస్తారు, మేము ఎంచక్కా మాట్లాడుకోవచ్చు. ఆహా, ఈ ఊహ ఎంత బాగుందని చెప్పేసి మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఇక అక్షయ్ని గదిలోకి తీసుకువెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పేసి అవని అయితే చెప్తుంది. ఈ గదిలో నేను, ఆరాధ్య ఉంటామండి, ఇప్పుడు మీరు ఇక్కడ హాయిగా ఉండండి, బాగా రెస్ట్ తీసుకోండి, మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అవని అయితే చెప్తుంది అనమాట. సరేనని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ఇక కొంతసేపటి తర్వాత వేడి వేడి మిరియాల పాలు తీసుకొని వస్తారనమాట అవని. ఇదిగో లేచి పాలు తాగండి అని చెప్పేసి చెప్తుంది. ఇంక అది చూసి నాకు పాలు వద్దు, తలనొప్పిగా ఉంది, కాస్త వేడిగా కాఫీ, టీ ఏమైనా ఇస్తావా అని చెప్పేసి అడుగుతాడు. లేదండి, ఇవి మిరియాలు వేసిన పాలు, ఇవి తాగితే త్వరగా కోలుకుంటారు, ఇలాంటి సమయంలో కాఫీలు, టీలు తాగకూడదు, నేను మీకు ఎలాంటి ఆంక్షలు పెట్టను, కానీ ఏది కావాలన్నా అడగండి, వండి పెడతాను, కానీ ఇప్పుడు బాగాలేదు కదా, కాస్త ఇవి తాగండి అని చెప్పేసి అవని అయితే చెప్తుంది అనమాట. ఇక పాల గ్లాస్ పక్కన పెట్టి పద్దు పుస్తకం తీసి రాస్తూ ఉంటాడనమాట అక్షయ్. ఏంటండి పాలు పక్కన పెట్టి రాస్తున్నారు అని చెప్పేసి అవని అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వు నాకు పెట్టిన ఫుడ్ లెక్కలు రాస్తున్నాను, ఆఖరిలో అన్నిటికీ లెక్కలు కట్టి డబ్బులు ఇస్తా అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడనమాట. ఇక ఆ మాట వినగానే అవనికైతే గుండె కలుక్కుమంటుంది అనమాట. కానీ ఏం మాట్లాడకుండా బయటికి అయితే వస్తుంది. ఇక అవనిని చూడగానే నేనంతా చూశానమ్మా, నువ్వు వాడిని కంటికి రెప్పలా చూసుకుంటుంటే వాడు నీ ప్రేమకి, ఆప్యాయతకి ఖరీదు కడుతున్నాడు, పేయింగ్ గెస్ట్గా వచ్చిన వాడిని పర్మనెంట్గా నీ వాణ్ణి చేసే బాధ్యత నాది అని చెప్పేసి మాటిస్తాడనమాట. అయినా నాతో దూరంగా ఉండే ఆయన ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నారు, నాకు అంతే చాలని చెప్పేసి మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది అవని. ఇక తర్వాత సీన్లో డైనింగ్ టేబుల్ దగ్గర పల్లవి, శ్రేయ అయితే నువ్వా నేను అన్నట్లుగా తిట్టుకుంటూ ఉంటారు. సర్లే కానీ అత్తయ్య కోసం నువ్వేం చేసావు అని చెప్పేసి శ్రేయాని పల్లవి అయితే అడుగుతుందనమాట. నేనేదో ఒకటి చేస్తా, నిన్ను అడిగానా అని చెప్పేసి అంటదనమాట. అవునులే, నువ్వు చేసి తింటే అత్తయ్య హాస్పిటల్ పాలు కావడం ఖాయం అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. అవును, నువ్వు చేసింది తింటే పైకే పోతుందని చెప్పేసి శ్రేయ అయితే అంటది. ఇక ఇలా ఇద్దరు బాగా తిట్టుకుంటూ ఉంటారనమాట. నీకు పొగరు ఎక్కువైంది అని చెప్పేసి పల్లవి అంటే నీకు బాగా కొవ్వెక్కింది అని చెప్పేసి శ్రేయ అయితే అంటది. అలా ఇద్దరు తిట్టుకోవడం చూసి పార్వతికి అయితే బాగా కోపం వస్తుంది అనమాట. ఇక ఆపుతారా, ఏంటి ఇలా తిట్టుకుంటున్నారు, మీకు వేరే పని లేదా అని చెప్పేసి పార్వతి అయితే తిడుతుంది అనమాట. ఇంతలో కమల, శ్రీకర్ ఇద్దరు తాగేసి ఇంటికైతే వస్తారు. ఏయ్ ఆపండే, పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేదా మీకు, మా అమ్మ ముందే గొడవ పడుతున్నారని చెప్పేసి పెళ్ళాలని కొట్టడానికి చేయలేపుతారనమాట. కమల్, శ్రీకర్ ఇదంతా చూసి పార్వతి అయితే షాక్ అయిపోతుంది. రేయ్ ఏంట్రా మీరు తాగేసి వచ్చారా, అయినా ఇలాంటి పాడు అలవాట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని వాళ్ళకి చెప్తున్నారు, మరి పెద్దదాన్ని నేనుండగానే మీరు తాగేసి వస్తారని చెప్పేసి పార్వతి అయితే కోప్పడుతుంది అనమాట. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మేము ఎందుకు తాగుతున్నామంటే అని చెప్పేసి శ్రీకర్ చెప్పబోతూ ఉండగానే ఇక చెంప పగలగొడుతుంది అనమాట పార్వతి. చెప్పేది వినమ్మా అని చెప్పేసి కమల అయితే ఇంటికి వస్తే ప్రశాంతత లేకుండా వీళ్ళు గొడవ పడుతూనే ఉంటారు, వీళ్ళ పోడు తట్టుకోలేక బీరు బాటిల్ పైకి ఎత్తి అని చెప్పేసి కమల అయితే చెప్తాడనమాట. ఇక ఆ మాట వెనగానే పార్వతి కమల కూడా కొడుతుంది అనమాట. ఇక నుంచి మీరు తాగారంటే మామూలుగా ఉండదు, ఇద్దరిని చంపి పారేస్తా, పోండి నా కళ్ళ ముందు నుంచి అని చెప్పేసి పార్వతి అయితే ఇద్దరికి వార్నింగ్ అయితే ఇస్తారనమాట. ఇక లోపలికి వెళ్ళగానే పల్లవి, శ్రేయ మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తారు.
ఇక అది చూసి పార్వతికి అయితే విసుగొస్తుందనమాట. అసలు నన్ను ఇక్కడికి మీరు ఎందుకు పిలిచారు? మీ గొడవలు చూడటానికా? మా మొగుళ్ళు మమ్మల్ని చావ బాదుతున్నారు కాపాడండి అంటే పిలిచారు. అసలు వాళ్ళు ఇలా తయారవడానికి మీరే కారణమని నాకు బాగా అర్థమైంది. నేను ఇక ఒక్క క్షణం కూడా ఉండనని చెప్పేసి పార్వతి అయితే వెళ్ళిపోతుంటుంది అనమాట. వామ్మో ఆగమ్మా అంటూ ఇక ఇద్దరు కోడలు పార్వతి కాళ్ళ మీద అయితే పడతారు. వద్దత్తయ్య మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్తే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, ఇక మేము గొడవ పడం అని చెప్పేసి ఇద్దరు బ్రతిమలాడుతూ ఉంటారనమాట. ఇక తర్వాత సీన్‌లో భానుమతి అయితే ఆరు బయట మంచం వేసుకొని ఇంకా వస్తాడు నారాజు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటదనమాట. ఏంటి ఈయన ఇంకా రాలేదని చెప్పేసి చూస్తూ ఉండగా కమల అయితే వాళ్ళ తాతయ్య గెటప్‌లో వస్తాడు. నాకు తెలుసండి మీరు నా కోసం ఇలా వస్తారని, అందుకే బయటే ఎదురు చూస్తున్నా అని చెప్పేసి అంటూ ఉంటదనమాట. ఇదిగో నీకోసం స్వర్గం నుంచి వస్తూ వస్తూ చాక్లెట్ తెచ్చానే అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లోంచి తెచ్చి చాక్లెట్ అయితే ఇస్తాడు. ఇక అది చూడగానే ఆహా! నా మీద మీకు ఎంత ప్రేమండి, ఇదిగోండి మీరు కూడా తినండి అని చెప్పేసి సగం అయితే ఇస్తారనమాట. ఇక తెల్లారగానే అక్షయ్‌ని చూడటానికి డాక్టర్ అయితే వస్తాడు. ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పేసి అడగగానే వాంతులు తగ్గాయి కానీ నీరసం బాగా ఉందండి అని చెప్పేసి ఆమెని అయితే చెప్తుంది. ఇక డాక్టర్ అయితే మళ్ళీ టెస్ట్ చేసి ఫుడ్ పాయిజన్ అయింది కదా, అందుకే ఇలా వాంతులు అవుతున్నాయి, ఏం పర్లేదు, కొద్ది రోజులు ఉప్పు కారం లేకుండా లైట్ ఫుడ్ పెట్టండి, నీరసం తగ్గడానికి సెలైన్ ఎక్కిస్తా అని చెప్పేసి చెప్తాడనమాట. 4 రోజుల తర్వాత చెకప్గా హాస్పిటల్కి రండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక నా మనోడు 6 అడుగులు ఉన్న నా మనోడు ఎందుకు ఇలా ఉలుకు పలుకు లేకుండా పడున్నాడు అని చెప్పేసి భానుమతి అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే పల్లవి అయితే వస్తారనమాట. వచ్చి ఇదేంటి అక్షయ్ బావ గారి ఇంటికి తాళం వేసిందని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది. కొంపదీసి వీళ్ళిద్దరూ అవని ఇంట్లోకి చేరిపోయారా అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇక వెంటనే అవని ఇంటికి అయితే వెళ్తుంది. ఇక పల్లవిని చూడగానే ఇప్పుడు ఇది లోపల ఉన్న ఆయన చూస్తే పెద్ద గొడవ చేస్తుంది ఎలా అని చెప్పేసి అవని అయితే భయపడుతూ ఉంటుంది అనమాట. ఇక పల్లవి లోపలికి వెళ్ళి ఒక్కొక్క రూమ్ చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ అయితే దగ్గుతాడు. ఇక ఆ సౌండ్ విని ఆ గది వైపు వెళ్తూ ఉంటుంది అనమాట పల్లవి. మరి పల్లవి అక్షయ్‌ని చూసిందా లేదా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.